విరుద్ధ వైరం. నేనిప్పుడు ఏం చేయాలి? ఇలాగైతే నేను ఆకాశ వీధుల్లో తిరగడం కష్టమవుతుంది. అయ్యో బుజ్జి, నీకేం కాలేదు కదా? అసలు నువ్వేంటి రెక్కలు ఉండి కూడా పైకి ఎగరలేకపోతున్నావు? అవును బుడతా, నేను ఉదయం నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ కొద్ది దూరం తర్వాత ఎగరలేకపోతున్నాను. మరి ఇప్పుడు దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పు బుజ్జి, నేను వెళ్ళి అది సాధించి తీసుకొస్తాను. ఒక దారైతే ఉంది బుడతా, కాకపోతే అది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఒకవేళ ఆ పని గాని చేస్తే నేను ఖచ్చితంగా పైకి ఎగరగలుగుతాను. అయితే అదేంటో చెప్పు బుజ్జి. ఇప్పుడు మన వీడియోని కొత్తగా చూస్తున్న వారు కావచ్చు, లేదంటే ఎప్పటి నుండో ఫాలో అవుతున్న వారు గాని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా. అలాంటి వారంతా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఒక్కొక్క క్లిక్ కి నేల మీద నుండి పైకి వెళ్తాను బుడతా. మీరంతా బుజ్జి మాటలు విన్నారు కదా, దయచేసి బుజ్జి మంచి కోసమైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు భలే అదర కొట్టేశారు ఫ్రెండ్స్. బుజ్జికి మరింత బూస్టప్ కావాలి, మిగిలిన వారు కూడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుడతా, నేను మళ్ళీ ఎప్పటిలా ఎగరగలుగుతున్నాను. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది డుమ్రి ఫ్రెండ్స్. ఒక చల్లటి పౌర్ణమి రోజునాడు కోలాపూర్ గ్రామస్తులు ఆరుబయట వెన్నెల వెలుగులు ఆస్వాదిస్తున్నారు. అలానే పిల్లలు కేరింతలు కొడుతూ వీధుల్లో ఆడుకుంటున్నారు. ఇదంతా కూడా కొద్ది దూరం నుండి చెట్టు చాటున నిలబడిన ఓ ముసలి వ్యక్తి గమనిస్తుంటాడు. ఆ తరువాత అతడు ఒంటరిగా నడుస్తూ చివరిగా ఊరి శ్మశానం వద్దకు చేరుకుంటాడు. అప్పుడు ఆ వ్యక్తి కొన్ని కట్టెలను పేర్చి ఒక కాగడాతో నిప్పు పెడతాడు. నిన్ను తిరిగి రప్పించడం కోసం ఏదైనా చేస్తాను, ఇదంతా నీ కోసమే సామ్రాట్ అని ఆ ముసలి వ్యక్తి తన చేతిలో ఉన్న మూటను మంటల్లో పడేస్తాడు. అప్పుడు ఒక్కసారిగా మంటల్లో నుండి పెద్ద కేక వినపడుతుంది. ఆ కేక వినగానే తాత కళ్లల్లో సంతోషం కనిపిస్తుంది. అదే సమయంలో బయట నుండి ఏవో శక్తులు వచ్చి మంటల్లో కలుస్తాయి. సరిగ్గా అర్ధరాత్రి వేళకు ఏవో భయంకరమైన చేతులు అనేవి మంటల నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. చివరిగా అక్కడ బూడిద మాత్రమే మిగులుతుంది. ఆ సమయంలో వీదురుగాలులు రావటం వల్ల బూడిద అనేది గాల్లో కలిసిపోతుంది. అప్పుడు ఆ స్థానంలో ఒక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. అలా బయటకొచ్చిన దెయ్యం చుట్టూ చూసుకుని ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ, ఇదంతా నిజమేనా? అసలు నేను ఎలా తిరిగొచ్చాను? నిన్ను నేను రప్పించాను సామ్రాట్. ఈ అసంపూర్ణ జీవితానికి సరైన ముగింపు ఇవ్వడం కోసం ఇదంతా చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆ సమయంలో ముసలి వ్యక్తి ఏవో కొన్ని విషయాలు దెయ్యంతో చెప్పడం జరుగుతుంది. అప్పుడు దెయ్యం ఎంతగానో సంతోషిస్తుంది. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు భూపతి. కొన్ని నెలల క్రితం భూపతి చనిపోవడంతో ఒక రోజు గ్రామ పెద్దల సమక్షంలో ఇద్దరు అన్నదమ్ముల ఆస్తిని సమానంగా పంచుకుంటారు. అన్ని సమానంగా పంచుకునేటే కదా తమ్ముడు? అంతా బాగానే ఉందన్నయ్యా. మరి నాన్న చేతి కడియం ఏం చేద్దాం? భూపతి వద్ద ఒక విలువైన వజ్రాలతో పొదగబడిన చేతి కడియం ఉంది. దాన్ని ఎవరు సొంతం చేసుకోవాలి అనే విషయంలో వారి మధ్య మాటలు అవుతాయి. ఆ సమయంలో విజయ్ తన మనసులో మాటను బయట పెడుతూ, ఒరే అన్నయ్య, నాన్నకి నేనంటే ఎంతో ఇష్టం కాబట్టి ఆ కడియం నా దగ్గర ఉంటే బాగుంటుంది, ఏమంటావ్? సరే తమ్ముడు, నువ్వే తీసుకో. అబ్బా, మీ అన్నదమ్ముల బంధం చూస్తుంటే భలే ముచ్చట వేస్తుంది. ఎంత ఆస్తి పంపకం జరిగినా తండ్రి కట్టించిన ఇల్లును వేరు చేసుకోవడం ఇష్టం లేక ఒకే ఇంట్లో కలిసి ఉండాలనుకోవడం చాలా మంచి విషయం. సరిగ్గా చెప్పావు. నిజంగా భూపతి తన పిల్లలను చాలా పద్ధతిగా పెంచాడు. అప్పుడు శేఖర్ తన తమ్ముడికి కడియం అందిస్తాడు. దాంతో విజయ్ చాలా సంతోషిస్తాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక అమావాస్య రోజున విజయ్ పక్క ఊరికి ఏదో పని మీద వెళ్లి తిరిగి మళ్లీ ఊర్లోకి వస్తున్నాడు. ఆ సమయంలో ఊరి శ్మశానం దారి గుండా వెళ్తున్నప్పుడు దారికి అడ్డంగా కొన్ని రాళ్లు ఉంటాయి. అసలు దారికి అడ్డంగా ఇవన్నీ ఎవరు పెట్టారు అని విజయ్ దారికి అడ్డుగా ఉన్న రాళ్లను తొలగించడానికి చూస్తాడు. ఆ సమయంలో ఎవరితో పెద్ద కేక వినిపిస్తుంది. దాంతో విజయ్ కంగారు పడి వెనక్కి తిరిగి చూసినప్పుడు చనిపోయిన తన తండ్రి శవం ఎదురుగా కనపడుతుంది. అప్పుడు విజయ్ భయం కళ్ళు మూసుకుంటాడు. ఆ తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఏ శవం ఉండదు. అప్పుడు తిరిగి మళ్లీ రాళ్లను తొలగించాలని చూసినప్పుడు అక్కడ దెయ్యం కనిపిస్తుంది. ఆ క్షణం విజయ్ నోటి వెంట మాట రాదు. ఎలా ఉన్నారు చిన్నబాబు గారు? మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.
దెయ్యం తనని అలా పలకరించడంతో విజయ్ ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఆ సమయంలో విజయ్ కాస్త ధైర్యం తెచ్చుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అసలు ఎవరు నువ్వు? నన్ను ఎందుకు భయపెడుతున్నావు? అయ్యో, నాకు తీరికగా నీతో మాట్లాడే సమయం లేదు. వీలైతే పైలోకంలో కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఆ సమయంలో విజయ్ అయోమయ స్థితిలో ఉంటాడు. అప్పుడు దెయ్యం విజయ్ని కొట్టి ఆ తరువాత శ్మశానం వైపు లాక్కుని వెళ్తుంది. అలా చివరిగా మండుతున్న మంటల వైపు విజయ్ని విసరగా అతడు గాల్లో ఊగిసలాడతాడు. వద్దు, దయచేసి నన్ను చంపకు. విజయ్ భయపడుతూ మాట్లాడుతున్న సమయంలో అతని చేతికి ఉన్న కడియాన్ని దెయ్యం చూస్తుంది. నువ్వు ఎలాగో చావబోతున్నావు కదా, నీ చేతికి ఆ కడియం ఎందుకు? విజయ్ మంటల్లో కాలి చావడం చూసి ఆ ముసలి వ్యక్తి ఎంతగానో ఆనందిస్తాడు. మరోవైపు ఎంతసేపైనా తన భర్త ఇంటికి రాకపోయేసరికి పద్మ కంగారు పడుతుంది. అప్పుడు ఇంట్లో పనిచేసే వీరయ్యను ఒకసారి ఊర్లోకి వెళ్లి చూడమని చెబుతుంది. ఆ సమయంలో వీరయ్య ఒక లాంతరు పట్టుకుని విజయ్ కోసం వెతుకుతాడు. అలా నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో నడుస్తూ ఆఖరిగా విజయ్ బండి ఉన్న చోటు వద్దకు కంగారుగా వస్తాడు. ఇదేంటి చెన్నై గారి బండి ఇక్కడుంది అని వీరయ్య చుట్టుపక్కల వెతకడం మొదలు పెడతాడు. ఆ క్రమంలో ఎందుకైనా మంచిదని శ్మశానం వైపు వస్తాడు. అప్పుడు కొద్ది దూరంలో శవం కాలుతుండడం చూసి కంగారుగా వస్తాడు. అసలు ఊర్లో ఎవ్వరూ చనిపోని రోజున శ్మశానంలో శవం ఎందుకు కాలుతుందా అని అనుమానం మొదలవుతుంది. ఆ తరువాత వీరయ్య కంగారుగా ఇంటి వద్దకు బయలుదేరి పద్మతో విషయం చెబుతాడు. ఇంతలో మెల్లిగా తెల్లవారుతుంది. ఆ తరువాత గ్రామస్తులు ఒక్కొక్కరిగా శ్మశానం వద్దకు చేరుకుంటారు. అప్పుడు మంటల్లో కాలి చనిపోయింది విజయ్ అని వారు నిర్ధారణ చేసుకుంటారు. పాపం ఎంతో ఘోరం జరిగిపోయింది. అసలు ఈ దారుణానికి ఒడికట్టింది ఎవరై ఉంటారు? ఎవరో తెలియదు గాని ప్రాణాలతో ఉన్నప్పుడే మంటల్లో కాల్చినట్టు అర్థమవుతుందిరా. ఇప్పుడు ఈ చావు ఇంకెన్ని దారుణాలకు దారితీస్తుందో. విజయ్ చనిపోయిన వారం రోజులకు పద్మ తన అమ్మగారి ఇంటికి వెళ్లిపోతుంది. అలానే తమ్ముడు లేడనే విషయాన్ని శేఖర్ జీర్ణించుకోలేకపోతాడు. మరోవైపు జనసంచారం లేని ఒక చోటులో ఉన్న గృహ లోపల దెయ్యంతో కలిసి ముసలితాత ఉంటున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. సరిగ్గా చెప్పావు సామ్రాట్. నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా మిగిలి ఉంది. అప్పటి వరకు నీ శక్తిని కూడగట్టుకో. విజయ్ చనిపోయిన 2 పక్షం రోజులకు దెయ్యం గృహ నుండి బయలుదేరుతుంది. మరోవైపు ఇద్దరు గ్రామ పెద్దలు తోటలో కూర్చుని మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో అక్కడున్న కుక్క అరవడంతో గ్రామ పెద్ద చిరాకు పడి దాన్ని అక్కడి నుండి తరిమేస్తాడు. ఇంతకీ ఆ చనిపోయిన విజయ్ చేతికి కడియం ఉండాలి కదా, కానీ ఆ బూటిలో ఏ కడియం దొరకలేదు. మరి ఆ కడియం ఏమై ఉంటుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసురా. నేను ఏదో దాని దొంగతనం చేసినట్టు అడుగుతున్నావు. ఒకవేళ దొంగతనం చేసినా తప్పు లేదంటే దాని విలువ అలాంటిది. అలా వారు మాట్లాడుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి గాల్లో తేలుతూ కడియం అనేది వస్తుంది. దాన్ని చూసి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు గాల్లో ఉన్న కడియం కోసం వారిద్దరూ తాగిన మత్తులో దాన్ని వెంబడిస్తూ వెళ్తారు. అలా చివరిగా వారు దెయ్యం ఉన్న దగ్గరకు చేరుకుంటారు. అప్పుడు ఇద్దరూ భయంగా దెయ్యాన్ని చూసి భయంతో పారిపోవాలని చూసినప్పుడు దెయ్యం వారిని అడ్డగిస్తుంది. మీకు నా దగ్గర ఉన్న కడియం ఇస్తాను. దానికి బదులుగా మీ ఇద్దరిలో ఒకరి ప్రాణమైతే కావాలి. అది ఎవరి ప్రాణమో మీరే నిర్ణయించుకోండి. ఆ సమయంలో ఏం చెయ్యాలో గ్రామ పెద్దలకు అర్థం కాదు. అప్పుడు దెయ్యం వారిద్దరినీ కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఆ తర్వాత సజీవంగా ఉన్నప్పుడు మంటల్లో పడేసి వారి ఆర్తనాదాలు విని సంతోషిస్తుంది. సామ్రాట్, ఇంకొక ప్రాణం తీస్తే పని పూర్తవుతుంది. ఆ తర్వాత నువ్వు మరిన్ని శక్తుల్ని పొందుతావు. అలాగైతే వెంటనే ఆ పనిని పూర్తి చేసేస్తాను. ఇప్పుడు ఎలా పూర్తి చేస్తావు సామ్రాట్? నువ్వు బలి ఇవ్వాలనుకున్న శేఖర్ ప్రస్తుతం ఊర్లో లేడు. నా శక్తులను పెంచుకోవడం కోసం ఎవరిని చంపితే ఏంటి? ముందైతే నాకు శక్తులు వచ్చాక మిగిలిన వారి మీద పగ ఎలా తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ మాటలు ముసలి తాతకు అర్థం కావు. ఇంతలో ఉన్నట్టుండి ఆ దెయ్యం ముసలి వ్యక్తిని ఎత్తి మంటల్లో పడేస్తుంది. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది తాతయ్య. ఈ కథ ఇంకాస్త ముందుకు వెళ్ళాలని మీరంతా భావిస్తే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా నా పేరును కామెంట్స్ లో పెట్టి పక్కనే విరిగిన హృదయాలను ఉంచండి. దెయ్యానికి కొత్త శక్తులు లభించిన తరువాత ఆ చోటు నుండి మాయమైపోతుంది.
ఆ తరువాత గ్రామ పెద్దలు కనిపించడం లేదని ఊర్లో ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. అలా 2 వారాలు సమయం గడుస్తుంది. అప్పుడు ఒక అమావాస్య రోజు నాడు శ్మశానం దగ్గర ఉన్నట్టుండి భూమి బీటలు తీస్తుంది. ఆ తరువాత ఒక వెలుగు బయటకు విడుదలవుతుంది. అలా విడుదలైన వెలుగు వెనుక చనిపోయిన సామ్రాట్ తాతయ్య ఆత్మ ఉంటుంది. నా ప్రాణాలను పనంగా పెట్టి నా మనవడును తిరిగి ఈ లోకానికి రప్పిస్తే నన్నే బలి తీసుకున్నాడు. ఇప్పుడు తనకు వచ్చిన శక్తులతో ఏం చేయబోతున్నాడో వెంటనే వాడిని అడ్డుకోవాలి. ఆ సమయంలో ఆత్మ తన గతాన్ని తలుచుకుంటాడు. ఒక రోజు ఊర్లో ధనవంతుడైన భూపతి ఉన్నట్టుండి గుండెపోటుతో మరణిస్తాడు. దాంతో గ్రామస్తులందరూ అతని ఇంటి వద్దకు చేరుకుంటారు. నిన్న కాక మొన్న నన్ను నవ్వుతూ పలకరించారు, పాపం ఎంతలో ఉన్నట్టుండి ఇలా అయిపోయింది. నాకు కూడా ఈ విషయంలో బాధగా ఉంది. అయినా మనిషి జీవితం నీటి బుడగ లాంటిది, అది ఎప్పుడు ఎలా ముగుస్తుందో ఎవరికీ తెలియదు. కొద్ది సమయం తరువాత శవాన్ని కాల్చడానికి శ్మశానం వద్దకు తీసుకుని వెళ్తారు. ఆ సమయంలో శ్మశానానికి కాటి కాపరైన యాదయ్య కట్టెలను పేరుస్తున్నాడు. అలానే యాదయ్య మనవడైన సామ్రాట్ సాయంగా ఉంటాడు. ఆ తరువాత జరగాల్సిన తంతు జరుగుతుంది. తాతయ్య, ఈ తర్వాత ఈ శ్మశానానికి నేనే కాటి కాపరిగా ఉండాలా? అంతే కదా మనవడా, ఈ పనిని అందరూ చెయ్యలేరు. ఒకవేళ మీ నాన్నగానే ఉంటే ఈ పని వాడు చేసేవాడు. అప్పుడు నీకు ఈ కష్టాలేవి ఉండేవి కాదు. అయినా నాకు ఎప్పుడూ అమ్మా నాన్నలు లేరనే లోటు తెలియలేదు తాతయ్య. నువ్వు ఉండగా నాకు ఏ దిగులు ఉండదు అని వారు మాట్లాడుకుంటున్న సమయంలో కంగారుగా ఊరి పెద్దలు వారి వద్దకు వస్తారు. అప్పుడు భూపతిని కాల్చిన చోటు వద్దకు తీసుకుని వెళ్తారు. ఆ తరువాత అక్కడున్న బూడిదలో కడియం కోసం వెతకమని చెబుతారు. దాంతో వారికి ఎదురు చెప్పలేని వారు ఆ కడియం వెతికి గ్రామ పెద్దలకు ఇస్తారు. అప్పుడు సంతోషంగా వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో భూపతి ఇద్దరి కొడుకులకు వారు కడియంతో ఎదురుపడతారు. ఆ కడియం మా నాన్నది, మీ దగ్గరికి ఎలా వచ్చింది? మేమిప్పుడు ఆ కడియం కోసమే వస్తున్నాం, నిజం చెప్పండి. ఆ కడియం మీరు దొంగలించారా? ఆ సమయంలో వారు తప్పించుకోవడం కోసం నిందను కాటి కాపరి మీద వేయాలని భావిస్తారు. అయ్యో, మేము దొంగతనం చేయలేదు, ఆ యాదయ్య మాకు అమ్మేశాడు. మేము కూడా ఇది అయ్యగారిదని తెలియక తీసుకున్నాం. అవును, ఆ తాత మనవాళ్ళు ఎప్పుడు ఇలాగే మాకు వస్తువులు అమ్ముతున్నారు, అలాగే ఈ కడియం తీసుకున్నాం. ఆ మాటలు నిజమని భావించిన అన్నదమ్ములిద్దరూ కడియం తీసుకుని కోపంగా శ్మశానం వద్దకు బయలుదేరుతారు. అప్పుడు విషయం ఏంటో తెలుసుకోకుండా యాదయ్య మీద చెయ్యి చేసుకుంటారు. ఆ తరువాత అడ్డుకోవడానికి వచ్చిన సామ్రాట్ మీద కూడా చెయ్యి చేసుకుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా సామ్రాట్ కింద పడటం వల్ల తలకు బలంగా రాయి తాకుతుంది. అప్పుడు భూపతి కొడుకులు ఆ చోటు నుండి వెళ్లిపోతారు. అయ్యో భగవంతుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నాతో ఏమైనా మాట్లాడు సామ్రాట్. యాదయ్య తన గతాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. మరోవైపు కొత్త శక్తులను పుంజుకున్న దెయ్యం 3 రోజుల పాటు ఆమేరు అను కొండ మీద ఉండడం జరుగుతుంది. ఆ సమయంలో ఒక వేగుచుక్క వచ్చి దెయ్యాన్ని బలంగా తాకుతుంది. ఇదిలా ఉండగా యాదయ్య ఆత్మ తన మనవడిని ఎలా అడ్డుకోవాలి అనే ప్రయత్నంలో అనుకోకుండా నేత్రాని ఉన్న పరిసరాల్లోకి వస్తుంది. అప్పుడు ఆ చోటుకు కాపలాగా ఉండే వేట కుక్క ఉన్నట్టుండి యాదయ్య మీద దాడి చేస్తుంది. నువ్వు ఈ చోటుకి అనుకోని అతిథిగా వచ్చావా, లేక అయోమయ స్థితిలో వచ్చావా? నిజంగా నేను ఒక అయోమయ స్థితిలోనే వచ్చాను. నాకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ లోకంలో పరిష్కారం లేని సమస్య ఉండదు, కేవలం మన ప్రయత్నంలోనే లోపం ఉంటుంది. ఆ సమయంలో యాదయ్య ఆత్మ ద్వారా నేత్రాని విషయమంతా తెలుసుకుంటుంది. అప్పుడు నేత్రాని తన మంత్రశక్తితో ఒక మెరుస్తున్న రాయి ప్రత్యక్షమయ్యేలా చేస్తుంది. నీ సమస్యకు పరిష్కారం దొరికే చోటుకు నిన్ను ఆ రాయి తీసుకొని వెళ్తుంది యాదయ్య. నిజంగా మీ సాయానికి కృతజ్ఞతలు. ఎవరయ్యా నువ్వు? కబురు పెట్టకుండా వచ్చే చుట్టంలాగా వచ్చావు. నేను ఈ చోటు ఎందుకు వచ్చానో నాకు కూడా తెలీదు. నాకు తెలుసు పెద్దయ్య. ఆ సమయంలో కైరాను చూడగానే ఏదో తెలియని ఒక ధైర్యం యాదయ్యకు కలుగుతుంది. అప్పుడు యాదయ్య ద్వారా విషయం తెలుసుకున్న కైరా దెయ్యంగా మారిన సామ్రాట్ ను అడ్డుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇంతకీ నీ మనవడిని తిరిగి రప్పించడం కోసం మంటల్లో వేసిన ఆ మూట ఏంటి పెద్దయ్య? నా మనవడు చనిపోయిన తర్వాత ఒక అఘోరాను కలిసి మాధురీ క్రియకు పూనుకున్నాను. ఆ క్రియ ద్వారా చనిపోయిన నా మనవడి ఆత్మను రప్పించగలిగాను. దానికోసం
ఏడాది కాలం పాటు మాధురీక్రియం చేశాను. అలాగైతే నీ మనవడు శక్తివంతంగా మారి ఉంటాడు పెద్దయ్యా. చూద్దాం కాలం మనకు ఏ దారి చూపిస్తుందో. ఒక రోజు సాయంకాలం వేళలో శేఖర్ ఒంటరిగా పొలం వద్ద నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో కనిపించకుండా పోయిన కడియం అనేది హఠాత్తుగా గాల్లో ప్రత్యక్షమవుతుంది. అప్పుడు శేఖర్ వింతగా ఆ కడియం వైపు చూసి దగ్గరకు వెళ్లగానే అక్కడ దెయ్యం ప్రత్యక్షమై నవ్వుతుంది. అయ్యో పాపం, బాగా నిరాశపడినట్టు ఉన్నావు. ఎవరు నువ్వు? మా నాన్న చేతి కడియం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఈ కడియం గురించి అనుమానం వచ్చి ఆ చావుకు కారణమయ్యారు. అప్పుడే మరిచిపోయావా? అలా మాట్లాడుకుంటున్న సమయంలో మెల్లిగా తన ముందు ఉన్నది చనిపోయిన సామ్రాట్ అని శేఖర్ తెలుసుకుంటాడు. అప్పుడు దెయ్యం ఏదో విషయం చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. ఆ తర్వాత వేగంగా ఇంటికి చేరుకుని తన వాళ్లతో చెప్పి గ్రామస్తులను సమావేశపరచమని చెబుతాడు. ఉన్నట్టుండి శేఖరబాబు ఎందుకని రమ్మన్నాడు? ఇంకేముంది, కనిపించకుండా పోయినా ఊరి పెద్దల విషయం గురించి మాట్లాడడానికి పిలిచి ఉంటాడు. అయినా లేనిపోని సమస్యలన్నీ మన ఊరికి ఎదురవుతున్నాయేమిట్రా? ఆ సమయంలో శేఖర్ వచ్చి గ్రామస్తుల ముందు నిలబడతాడు. మీరంతా నన్ను క్షమించాలి. ఇప్పుడు మనమంతా ప్రమాదంలోకి పడబోతున్నాం. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఇంతకీ ఉన్నట్టుండి సమావేశానికి కారణం ఏమిటి? మీకు కొన్నేళ్ల క్రితం చనిపోయిన కాటికాపురి మనవడు తెలుసు కదా? తెలుసండి. ఇప్పుడు పోయిన వాడి గురించి ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఆ చచ్చిన వాడు మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చాడు. మీ అందరి అంతూ చూస్తాడు. ఆ సమయంలో నవ్వులు వినిపిస్తున్న వైపు తిరిగి చూసినప్పుడు గాల్లో దెయ్యం కనపడుతుంది. దాంతో వారందరిలో వణుకు పుడుతుంది. అప్పుడు ఉన్నట్టుండి వారు ఉన్న దగ్గర భూమి అనేది దెయ్యం శక్తితో పెకలించబడుతుంది. అలా వారిని గాల్లో ఆ చోటు నుండి ఎత్తుకుని పోతుంది. దాంతో వారు భయంతో కేకలు వేస్తారు. ఆ తరువాత కాసేపటికి కైరా వాళ్లు గ్రామంలోకి చేరుకుంటారు. అప్పుడు పెకలించబడిన భూమి చూసి, కైరా, మనం రావటం ఆలస్యమైనట్టుంది. ఈ చుట్టుపక్కల మనుషులున్నట్టు అనిపించడం లేదు. ఇది ఖచ్చితంగా సామ్రాట్ పని. నా వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు తప్పొప్పుల గురించి చర్చించుకునే సమయం కాదు. నేను బుజ్జితో కలిసి వెళ్లి ఆ ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తాను. ఆ సమయంలో కైరా ఒక రాకాసి జీవిని సాయం కోసం పిలుస్తుంది. అలా కైరా బుజ్జితో కలిసి ఆకాశ వీధుల్లో ప్రయాణం మొదలు పెడుతుంది. మరోవైపు దెయ్యం తమను ఏం చేయబోతోందో అని ప్రజలు కంగారు పడుతున్నారు. మీలో ఎవరికి నాతో పాటు రావడం ఇష్టం లేదో చెప్పండి. ఆ సమయంలో ఒక వ్యక్తి ధైర్యం చేసి తనకు రావటం ఇష్టం లేదని చెయ్యి లేపుతాడు. అప్పుడు దెయ్యం తన శక్తితో ఆ వ్యక్తిని కిందకు తోసేస్తుంది. అది చూసి మిగిలిన గ్రామస్తులు భయంతో వణికిపోతారు. ఆ తరువాత ఎవ్వరూ కూడా ధైర్యం చేసి మాట్లాడరు. మరోవైపు కైరా వేగంగా కదులుతూ వస్తుంది. చివరిగా గ్రామస్తులు కైరా కంట పడతారు. అప్పుడు రాకాసి వేగంగా కదిలినప్పుడు కైరా ఆ దెయ్యం మీద దాడి చేస్తుంది. నన్ను అడ్డుకోవడానికి వచ్చావా వయ్యారి? ఈ అమాయక ప్రజలను ఏం చేయాలనుకుంటున్నావు మూర్ఖుడా? ఇప్పటి వరకు ఏ ఆలోచన లేదు. ఈ క్షణం ఒక ఆలోచన తట్టింది. ఆ సమయంలో ఉన్నట్టుండి పెకలించబడిన భూమి అనేది కిందకు దూసుకుపోతుంది. బుజ్జి, నువ్వు వెళ్లి ప్రజలను కాపాడు. అలాగే కైరా. ఎట్టకేలకు బుజ్జి గ్రామస్తుల ప్రాణాలు కాపాడుతుంది. మరోవైపు దెయ్యంతో పోరాడుతున్న కైరా ఉన్నట్టుండి చనిపోయిన సామ్రాట్ రూపంలోకి మారుతుంది. అది చూసి దెయ్యం ఆశ్చర్యపోతుంది. నా ముందే మాయలు చేస్తున్నావా? నేను నీ అంతరాత్మను అనుకో సామ్రాట్. అప్పుడు నీ తప్పులేంటో నీకు బాగా అర్థమవుతుంది. నేను ఏ తప్పు చేయలేదు. కేవలం నా చావుకు కారణమైన వాళ్ల మీద మాత్రమే పగ తీర్చుకుంటున్నాను. నీ పగలో చిన్నపిల్లలు కూడా ఉన్నారా? అసలు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు లేని లోటు తీర్చిన తాతయ్యను చంపడం తప్పు కాదా? ఆ మాటలకు దెయ్యం మరింత కోపంతో ఊగిపోతుంది. అప్పుడు దెయ్యం ఎదురుదాడి చేస్తుంది. దాంతో కైరా తిరిగి తన అసలు రూపంలోకి మారుతుంది. ఇంతలో బుజ్జి దెయ్యం అక్కడికొచ్చి కైరాకు సాయంగా దెయ్యం మీద ప్రతిదాడి చేస్తుంది. చివరిగా కైరా తన శక్తితో ఒక సీసాలోకి దెయ్యాన్ని బంధిస్తుంది. మా ప్రాణాలు కాపాడేందుకు కృతజ్ఞతలు కైరా. మీ ప్రాణాలు కాపాడడం నాకు పెద్ద సంతోషాన్ని ఇవ్వలేదు. నిజానికి మీ అనుమానం కారణంగా యాదయ్య తన మనవడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంలో మీదే తప్పు.
ఏ విషయం తెలుసుకోకుండా అలా చేయడం తప్పే కైరా, నన్ను క్షమించు. ఇకనైనా తప్పప్పులు ఏంటో తెలుసుకుని ప్రవర్తించండి. గ్రామస్తులను క్షేమంగా ఇళ్లకు చేర్చమని బుజ్జి దెయ్యానికి చెప్పి అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా చివరిగా శ్మశానం వద్దకు వెళ్లి అక్కడున్న యాదయ్య ఆత్మను కలుస్తుంది. అప్పుడు జరిగింది మొత్తం యాదయ్యకు వివరిస్తుంది. మరిప్పుడు నా మనవడిని ఏం చేయబోతున్నావు కైరా? మీరు భయపడుతున్నట్టు నేను ఏమీ చెయ్యను పెద్దయ్యా. దెయ్యాన్ని బంధించిన సీసాను కైరా గాల్లో ఉంచి ఏవో మంత్రాలు చదువుతుంది. ఆ క్రమంలో సీసా అనేది మెల్లిగా భూగర్భంలోకి వెళ్లిపోతుంది. అప్పుడు ఆ చోటులో ఒక దీపం వెలగడం జరుగుతుంది. చూడు పెద్దయ్యా, నీ మనవడి ఆత్మకు శాంతి కలిగినట్టే. అలానే ఈ గ్రామంలో ఎవరి కట్టె కాలాలన్నా ఈ దీపం సాయంతోనే కాలుస్తారు. చాలు కైరా, నాకిప్పుడు సంతోషంగా ఉంది. ఇక నేను ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన సమయం వచ్చింది. యాదయ్య ఆత్మ గాల్లో కలిసిపోతుంది. ఆ తరువాత కైరా కూడా అక్కడి నుండి బయలుదేరుతుంది. మరోవైపు గ్రామస్తులు తిరిగి తమ జీవితాలను ప్రశాంతంగా గడపటం మొదలు పెడతారు. For more horror stories, please subscribe our channel.